హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో, లాస్ట్ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 3బిలో ఫస్ట్ రౌండ్‌లో అప్ టు 20 క్వెషన్స్ వరకు కూడా కొన్ని హోంవర్క్ ప్లస్ మీకు కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఆల్రెడీ మీరు అది చేసుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్లాస్‌లో సెకండ్ రౌండ్‌లో ఉన్నటువంటి సమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాము. అందులో ఫస్ట్ వన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఫోర్త్ వన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ అండ్ థర్డ్ కూడా అవి కూడా ఇంపార్టెంటే. కాకపోతే అవి కొంచెం హోంవర్క్ చేసుకోండి మీరు. సెకండ్ సమ్ వచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీరు చేయండి. సెకండ్ సమ్ ఏమి లేదు. ఎల్‌హెచ్‌ఎస్‌లో ఉన్నటువంటి 2 మ్యాట్రిసెస్‌ని కూడా రోస్, కాలమ్స్ కింద విడదీసుకొని ఎల్‌హెచ్‌ఎస్‌ని మల్టిప్లై చేయండి. అది ఒక మ్యాట్రిక్స్ అనేది రావడం జరుగుతుంది. అదే రైట్ హ్యాండ్ సైడ్‌లో ఉన్నటువంటి దాన్ని కూడా సేమ్ రోస్ అండ్ కాలమ్స్ కింద తీసుకొని ఈ రెండాటిని మల్టిప్లై చేయండి. అదొక మ్యాట్రిక్స్ వస్తుంది. ఇప్పుడు ఈ 2 మ్యాట్రిక్స్‌ని కంపేర్ చేస్తే 2 కూడా ఈక్వల్‌గా అనేది రావు. అదే చూపించాలి మీరు. సో, దట్ ఈస్ కాల్డ్ షో దట్ దోస్ ఆర్ నాట్ ఈక్వల్. ఏదైతే ఉందో ఆ 2 కూడా ఈక్వల్ కాదని ప్రూవ్ చేయాలి. ఇప్పుడైతే థర్డ్ సమ్‌కి వచ్చేపాట్లోకి ఫైండ్ ఏ స్క్వేర్ మైనస్ 5a ప్లస్ 6i. ఐ అంటే ఏంటమ్మా? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇక్కడ 3/3 ఇచ్చాడు కనుక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 0 1 0 0 0 1 అనేది అవ్వడం అనేది జరిగింది. అవునా? సో, సేమ్ అదే విధంగా ఇక్కడ i అనేది మీరు చేసుకోవాలి. కాకపోతే థర్డ్ సమ్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ఫోర్త్ సమ్ గనక నేను ఫోర్త్ సమ్ అనేది ఈ క్లాస్‌లో చెప్తాను. మీరు థర్డ్ సమ్ అనేది మీరు చేయగలగాలి. ఓకేనా? సో, ఇప్పుడు ఫోర్త్ సమ్‌లోకి మనం వెళ్ళిపోతే యెస్. ఫోర్త్ సమ్. సో, ఇప్పుడు ఏ అనేది ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఏ ఈజ్ మ్యాట్రిక్స్ అనేది 3/3 మ్యాట్రిక్స్ ఇవ్వడం జరిగింది. దాని నుంచి ఏ క్యూబ్ మైనస్ 6a స్క్వేర్ ప్లస్ 7a ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు ఓ అని ప్రూవ్ చేయాలి. ఓ అంటే ఏంటి? నల్ మ్యాట్రిక్స్. ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని మనకి ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సేమ్ ఇప్పుడు అలాగే ఇప్పుడు మనకి ఏ క్యూబ్ ఫైండ్ ఔట్ చేయాలి. ఏ క్యూబ్ ఫైండ్ ఔట్ చేయాలంటే చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఏని మ్యాట్రిక్స్ ఇచ్చారు కదా! దానికి డైరెక్ట్‌గా హోల్ క్యూబ్ ఏసేసి అప్పుడు ఏం చేస్తారు? 1 క్యూబ్, 0 క్యూబ్, 2 క్యూబ్, 0 క్యూబ్, 2 క్యూబ్, 1 క్యూబ్, 2 క్యూబ్, 0 క్యూబ్, 3 క్యూబ్ అనేసి సింపుల్‌గా ఆన్సర్ అనేది మ్యాట్రిక్స్‌లో రాస్తారు. 1 క్యూబ్ 1, 3 క్యూబ్ 27 ఆ విధంగా అనేది రాసేయడం జరుగుతుంది. కానీ ఇలా ఎప్పుడైతే చేశారో అది పూర్తిగా మీరు చేసినటువంటి రాంగ్ స్టెప్ అవుద్దమ్మా. మీరెప్పుడు ఇలా చేయకూడదు. ఎలా చేయాలి? ఇప్పుడు చూడండి చెప్తాను. ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ సమ్. సో, మనం ఎప్పుడు కూడా ఏ క్యూబ్ ఫైండ్ ఔట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ 3 టైమ్స్ కదా మల్టిప్లై చేయాలి. సో, అందులో ఏ ఇంటూ ఏ అనేది ఫస్ట్ రెండాటిని తీసుకుంటే ఏ స్క్వేర్ తర్వాత ఎందుకని? ఏ స్క్వేర్ ఇంటూ ఏ చేయాలి. మనకు ఆల్రెడీ ఏ స్క్వేర్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఏ స్క్వేర్ ఫైండ్ ఔట్ చేయాలి 2 లాభాలు. ఏ స్క్వేర్ ద్వారా ఏ క్యూబ్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఆల్రెడీ అందులో మనకి 6a స్క్వేర్ ఇవ్వడం జరిగింది కదా! అక్కడ కూడా ఏ స్క్వేర్ అనేది యూజ్ అవుద్ది. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంట్రా బాబు అనంటే ఏ స్క్వేర్ అనేది చేయాలి. సో, ఏ స్క్వేర్ అంటే ఏంటమ్మా? ఏ ఇంటూ ఏ. ఏ అనే మ్యాట్రిక్స్‌ని 2 టైమ్స్ ఏ తోనే మల్టిప్లై చేయాలి. ఏ అనే మ్యాట్రిక్స్ ఏమివ్వడం జరిగింది? 102, 021, 203 అనేది ఇవ్వడం జరిగింది కదా! సేమ్ అదే ఇంకో మ్యాట్రిక్స్ కూడా సేమ్ ఏనే అవుద్ది గనక 102, 021, 203. సో, ఇప్పుడు దీని మ్యాట్రిక్స్‌ని మల్టిప్లికేషన్ ఎప్పుడు కూడా మీరు రోస్ అండ్ కాలమ్స్ కింద 2 విడగొట్టుకుంటే మల్టిప్లికేషన్ చేయడానికి ఈజీగా అవుద్ది. సో, మల్టిప్లికేషన్ ఏం చేస్తాము? ఫస్ట్ మ్యాట్రిక్స్‌లో రో అయితే సెకండ్ మ్యాట్రిక్స్‌లో కాలమ్స్. సో, ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో రిలవెంట్‌గా ఉన్న ఎలిమెంట్స్ మల్టిప్లై చేస్తాం. సో, ఏ విధంగా చేస్తాం అనేది చూడండి. సో, దీని నుంచి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, 1 ఇంటూ 1 ఈజ్ 1 ప్లస్ 0 ఇంటూ 0 ఈజ్ 0 ప్లస్ 2 ఇంటూ 2 ఈజ్ 4. సేమ్ అలాగే 1 into 0 0 plus 0 into 2 is 0 plus 2 into 0 0. Next 1 into 2 is 2, 0 into 1 0 plus 6 2 into 3. Okay. Next 0 into 1 is 0, 2 into 0 0, 1 into 2 is 2. Okay. Next 0 into 0 0 plus 2 into 2 is 4 plus 0. Next 0 plus 2 plus 3. Next 2 into 1 is 2 plus 0 into 0 0 plus 6. Next 2 into 0 0, 0 into 2 is 0, 3 into 0 0. Okay. Next 2 into 2 is 4, 0 into 1 is 0, 3 3 is 9. సో, ఇది ఏ స్క్వేర్ అనేది మల్టిప్లై చేసాం కదా! ఇప్పుడు ఏ స్క్వేర్ అనే మ్యాట్రిక్స్ ఏమైతే వచ్చిందో ఇక్కడ రాద్దాం చూడండి ఒకసారి. 1 + 4 అంటే 5, నెక్స్ట్ 0, నెక్స్ట్ 8, నెక్స్ట్ 2, 4, 2 + 3 is 5, నెక్స్ట్ 8, 0, 13. ఇది ఏ స్క్వేర్ అనే మ్యాట్రిక్స్ కదమ్మా! ఇప్పుడు ఏ స్క్వేర్ వచ్చింది. ఏ క్యూబ్ కూడా మీకు ఫైండ్ ఔట్ చేయడం చూపిస్తాను చూడండి. ఏ క్యూబ్ అంటే ఆల్రెడీ మనం అనుకున్నాం కదా! ఏమనుకోవాలి? ఏ స్క్వేర్ ఇంటూ ఏ అని లేదా ఏ ఇంటూ ఏ స్క్వేర్ అని. మీరు ఎలా చేసినా కూడా ఆన్సర్ అనేది ఒకటే వస్తుంది. సో, దీన్ని బట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే వచ్చిందో దాన్ని చూసుకుందాము. మీరు ఎలా చేసినా కూడా ఆన్సర్ అనేది వస్తుందమ్మా. సో, ఏ స్క్వేర్ ఇంటూ ఏ. ఏ స్క్వేర్ ఆల్రెడీ మనకు వచ్చింది కదా! 508, 245, 803, 13 సారీ. నెక్స్ట్ ఇది ఏ స్క్వేర్. ఏ అనేది ఆల్రెడీ మనకి ఇవ్వడం జరిగింది కదా! ఏంటది? 102, 021, 203 అనేది ఇవ్వడం అనేది
జరిగింది. సో అగైన్ దీన్ని మల్టిప్లై చేసినప్పుడు ఏం చెప్పాను, రోస్ కాలమ్స్ కింద మనం విడగొట్టుకుంటే ఈజీగా మల్టిప్లై చేసేందుకు అవకాశం ఉంటుంది. సో అలాగే a cube is equal to 5 into 1 is 5 plus 0 into 0 0 plus 16 8 into 2. Okay, 8 into 2. Next 5 into 0 0 plus 0 into 2 0 plus 0. Next 5 2 is 10 plus 0 plus 24. Next 2 into 1 is 2 plus 4 into 0 0 plus 10. 5 into 2 is 10. Next 2 into 0 0 plus 4 into 2 is 8 plus 0. Next 2 into 2 is 4. 4 into 1 is 4 plus 5 into 3 is 15. 5 into 3 15. Next 8 into 1 is 8 plus 0 plus 26. 8 into 0 0 plus 0 into 2 is 0 plus 13 into 0 0. Next 8 into 2 is 16 plus 0 plus 39. సో ఇది ఏ క్యూబ్ అనేది రావడం జరిగింది. సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది చెప్పండి. ఎస్, ఇది 21, ఇవన్నీ యాడ్ చేస్తే 21, ఇవన్నీ యాడ్ చేస్తే 0, ఇదంతా యాడ్ చేస్తే 34. ఓకే, నెక్స్ట్ ఇదంతా యాడ్ చేస్తే 12, ఇదంతా యాడ్ చేస్తే 8, నెక్స్ట్ ఇదంతా యాడ్ చేస్తే 8 23. నెక్స్ట్ ఇది 34, ఇది 0, ఇది 55. సో టోటల్గా మనకి ఏమొచ్చింది అంటే ఏ ఓకే ఫోన్ రావడం వల్ల కట్ అయిందమ్మా, ఏమనుకోవద్దు దయచేసి. సో నెక్స్ట్ చూసుకుంటే ఏ క్యూబ్ వచ్చింది, ఇది వచ్చింది. నెక్స్ట్ ఏకి ఎలా చేస్తుందని చెప్పాం కదా, ఏ క్యూబ్ మైనస్ 6a స్క్వేర్ ప్లస్ 7a ప్లస్ 2y. ఏ క్యూబ్ మనకి ఏదైతే వచ్చిందో ఆ మ్యాట్రిక్స్ వేసుకున్నాము. మైనస్ 6 ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఎంత వచ్చింది, ఏ స్క్వేర్ ఎంత వచ్చింది అది రాసుకున్నాము. ఏ అంటే వాడు ఇచ్చింది ప్లస్ 7 ఇంటూ వాడు ఇచ్చింది రాసుకున్నాం ప్లస్ 2i. ఐ అంటే ఏమనుకున్నాము, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో అందుకని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే 1 0 0 0 1 0 0 0 1. ఓకే, సో 2 ఇంటూ ఐ కనుక 2 ఇంటూ ఇది అని చెప్పి రాసుకున్నాము. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో 21 0 34. కాలేజీలో చెప్పే అలవాటు ఇక్కడ మిస్టేక్ వచ్చింది కదా, డస్టర్ ఎక్కడ ఉందని చెప్పి చూసుకుంటా ఉన్నా. ఓకే, 0 34 12 8 23 34 0 55 ప్లస్ సారీ మైనస్ 6 ఇంటూ చూడండి 6 ఇంటూ మ్యాట్రిక్స్ ఉందంటే ఉన్న ఎలిమెంట్స్ అన్నింటిని కూడా 6 తో మల్టిప్లై చేయాలి. సో 6 ఇంటూ 5 is 30 ప్లస్ 0 ప్లస్ 48. 6 8s are 48. నెక్స్ట్ 6 into 2 is 12 ప్లస్ 24. Sorry, 6 into 4 is 24. Next 6 into 5 is 30. Next 6 into 8 is 48. 0. 6 into is 78. 13. 6 into 13 is 78. Next plus. సో వన్ ఎలిమెంట్స్ అన్నిటి కూడా 7 తో మల్టిప్లై చేసుకుంటే 7 0 14 0 14 7 14 0 21 ప్లస్ అగైన్ ఉన్న మ్యాట్రిక్స్ 2 తో మల్టిప్లై చేసుకుంటే 2 0 0 0 2 0 0 0 2. సో టోటల్ మ్యాట్రిక్స్ అనేది ఇది. ఓకే, ఇప్పుడు ఇదంతా ఒక మ్యాట్రిక్స్ లో చూసుకుంటే జాగ్రత్తగా చూసుకోండి అమ్మా, అంతా కూడా ఒకే స్టెప్ లో వేయడం అనేది జరుగుతుంది. 21 minus 30 21 minus 30 నెక్స్ట్ ప్లస్ 7 ప్లస్ 2. ఓకే, అన్ని కూడా ఏమైతే ప్లేస్ లో ఉన్నా అదే ప్లేస్ లో ఉన్న ఐటమ్స్ మైనస్ అయితే ముందు మైనస్ ఉంటే మైనస్ పెట్టాను, ప్లస్ ఉంటే ప్లస్ పెట్టాను. నెక్స్ట్ 0 minus 0 plus 0 plus 0. Next 34 plus minus 48 plus 14 plus 0. Next 12 minus 12 plus 0 plus 0. Next 8 minus 24 plus 14 plus 2. Next 23 minus 30 plus 7 plus 0. Next 34 minus 48 plus 14 plus 0. Next 0 minus 0 plus 0 plus 0. Next 55 minus 78 plus 21 plus 2. సో అన్ని కూడా మనం యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ కింద రాసుకున్నట్లయితే సో ఫస్ట్ ప్లస్ వాల్యూస్ ఉన్నాయని కూడా యాడ్ చేయండి. 21 ప్లస్ 7 ప్లస్ 2 మొత్తం అంతా యాడ్ చేస్తే ఎంత, ఎస్ 30 minus 30. నెక్స్ట్ ఇవన్నీ జీరోసే ఉన్నాయి కనుక 0. ఇది 48 minus 48. నెక్స్ట్ 12 క్యాన్సిల్ అయిపోతుంది 0. నెక్స్ట్ 8 plus 2 is 10. 10 plus 14 is 24 minus 24. 24 minus 24. నెక్స్ట్ 23 7 కలిపితే 30. 30 minus 30.
48 minus 48. నెక్స్ట్ 0. నెక్స్ట్ 78 minus 78 మీరు యాడ్ చేయండి. సో 55, 21, 2 కూడా యాడ్ చేస్తే 78 minus 78. సో ఇప్పుడు 30, 30 క్యాన్సిల్, 48, 48 క్యాన్సిల్, 24, 24 క్యాన్సిల్, మై అగైన్ 30, 30 క్యాన్సిల్, 48, 48, 78, 78 రెండు కూడా క్యాన్సిల్ అవ్వడం అనేది జరిగింది. టోటల్గా ఏమొచ్చిందమ్మా మనకి 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0. టోటల్గా నల్ మ్యాట్రిక్స్ అంటే ఇదే కదా, దట్ ఈస్ 0. అంటే మనం నల్ మ్యాట్రిక్స్ ఏ విధంగా డినోట్ చేస్తాము, ఓ క్యాపిటల్ ఓతో డినోట్ చేస్తాం. సో LHS తీసుకుంటే RHS రావడం జరిగింది కనుక సో LHS is equal to RHS అని LHS is equal to RHS అని ప్రూవ్ చేయడం జరిగింది. ఓకే, చాలా ఇంపార్టెంట్ సమ్ అమ్మా, జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం హెల్త్ బాగోపోవడం వల్ల కఫ్ పట్టేసింది, వాయిస్ కూడా క్లారిటీగా ఉందో లేదో మీరు ఒకసారి చెక్ చేయండి. ఒకసారి క్లారిటీగా లేకపోతే మీరు చెప్పండి, నేను ఇంకోసారి రికార్డ్ చేసి పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే, కన్ఫర్మా? సో చూడండి, మీకు క్విజ్ క్వశ్చన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియో నుంచి మనం స్టార్ట్ చేద్దామని చెప్పాము. సో ఇప్పుడు నేను ఏ టైంలో క్విజ్ క్వశ్చన్ అని మిమ్మల్ని అడుగుతున్నానో ఆ క్వశ్చన్ అనేది మీరు క్విజ్ క్వశ్చన్ కింద వస్తుంది, కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఎవరైతే ఫస్ట్ గా ఆన్సర్లు పెడతారో వాళ్ళకి మాత్రం సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుందని ముందే చెప్పాం కదా. సో క్విజ్ క్వశ్చన్ వచ్చి ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఒకసారి క్వశ్చన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో A is equal to matrix Aij m by n is a square matrix, is a square matrix. Then first option m greater than n, second option m less than n, third option m is equal to n, fourth option m is equal to n square. సేమ్ ఇదే క్వశ్చన్ మనకి ట్యాబ్ ఉంటది కదా, ట్యాబ్ దగ్గర మన కింద క్విజ్ క్వశ్చన్ లో ఉంటుంది, మీరు క్విజ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏ టైంలో అడిగా అనేది మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, లేదంటే ఇష్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతే మనం, సో ఇప్పుడు సెకండ్ సమ్ లోకి వెళ్తే ఇఫ్ f of x is equal to, సారీ ఫస్ట్ సమ్ కదా ఇది, ఫస్ట్ సమ్ లోకి వెళ్తే ఇఫ్ f of x is equal to cos x minus sin x 0, sin x cos x 0, 0, 0, 1 అని ఇవ్వడం అనేది జరిగింది, అంటే ఫంక్షన్ లో ఇవ్వడం జరిగింది. దెన్ షో దట్ f of x into f of y, దెన్ f of x plus y అనేది ప్రూవ్ చేయమనడం జరిగింది. సో ఇక్కడ f of x ఉన్నాయి కనుక cos x sin x sin x cos x ఇవ్వడం జరిగింది. సో అదే ప్లేస్ లో f of y అనేది చూసుకున్నట్టే f of y ఏమవుతుందమ్మా, cos y minus sin y 0, sin x cos x, సారీ x y cos y 0, 0, 0, 1. చూడండి, ఇక్కడ x ఉన్నాయి కనుక cos x లు, ఇక్కడ y ఉన్నాయి కనుక cos y sin y లు. అర్థమైందా? సో దాన్ని బట్టి ఇప్పుడు టేక్ LHS. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం టేక్ LHS అని చూసుకుంటే LHS ఏం చేయమన్నాడు, LHS f of x into f of y. f of x అనే మ్యాట్రిక్స్ ఏదమ్మా, cos x minus sin x 0, sin x cos x 0, 0, 0, 1 అనేది ఇవ్వడం జరిగింది కదా. y అనేది ఏంటి, f of y cos y minus sin y 0, sin y cos y 0, 0, 0, 1 అనేది మ్యాట్రిక్స్ ఇవ్వడం జరిగింది కదా. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ చూసుకుంటే, సో మల్టిప్లికేషన్ దట్ ఈస్ cos x into cos y, cos x into cos y minus sin x into sin y. నెక్స్ట్ 0 కనుక రాయిపోయిన పర్లేదు, 0 into 0, 0. నెక్స్ట్ cos x into minus sin y కనుక ఇలా రాస్తాను చూడండి, మైనస్ ముందు రాసి cos x into sin y minus sin x into cos y. నెక్స్ట్ 0. నెక్స్ట్ cos x into 0 minus sin x into 0, 0 into 0. ఓకే, నెక్స్ట్ sin x into cos y, sin x into cos y ప్లస్ cos x into sin y. నెక్స్ట్ మైనస్ మళ్ళీ అగైన్ తీసుకుంటే sin x into sin y ప్లస్ cos x into cos y. నెక్స్ట్ 0 కనుక 0. నెక్స్ట్ sin x into 0, 0, cos x into 0, 0, 0 into 1 is 0. నెక్స్ట్ 0 into cos y 0, 0 into sin y 0, 1 into 0, 0. ఓకే, నెక్స్ట్ 0 into అగైన్ 0, 0 into cos y 0, 1 into 0, 0. నెక్స్ట్ 0 into 0, 0 into 0, 1 into 1 is 1. సో ఇలా రావడం అనేది జరిగిందమ్మా. చూడండి ఒకసారి, మీకు ఆల్రెడీ cos a cos b sin a sin b అంటే ట్రిగ్నామెట్రీలో cos a plus b ఫార్ములా, sin a plus b ఫార్ములా మీరు చూసుకున్నట్లయితే ఏలో ఇక్కడ x y లు.
సో ఇది ఏమవుతుందంటే కాస్ ఎక్స్ ప్లస్ వై ఫార్ములా ఇది. నెక్స్ట్ చూసుకుంటే మైనస్ కామన్ తీసుకుంటే సైన్ ఎక్స్ ప్లస్ వై, నెక్స్ట్ 0 ఇది సైన్ ఎక్స్ ప్లస్ వై ఫార్ములా. నెక్స్ట్ కాస్ ఎక్స్ ప్లస్ వై 0 0 0 1 ఇవి డైరెక్ట్ ఫార్ములాస్ అమ్మా. చూడండి ఇందాక మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏం రాసాము, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇక్కడ ఎక్స్లు ఉన్నాయి కనుక ఎక్స్ వచ్చింది. సో ఇక్కడ వై రాస్తే వైలు ఉన్నాయి కనుక వైలు రాసాం. సేమ్ అదే ప్లేస్ లో ఇక్కడ ఏమున్నాయి ఎక్స్ ప్లస్ వై ఉన్నాయి. సో అందుకని ఏం రాయొచ్చు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అని చెప్పి రాయొచ్చు. దట్ ఈస్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, మర్చిపోవద్దు. అలాగే ప్రీవియస్ క్లాస్ లో మనం కొన్ని ఫస్ట్ రామన్ సమ్స్ చెప్పుకున్నాం కదా. ఆ ఫస్ట్ రామన్ లో మీకు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫార్ములా ఒకటి 3/3 మ్యాట్రిక్స్ వస్తుందమ్మా చూడండి అని చెప్పి 11th సమ్ ఇవ్వడం జరిగింది కదా. ఆ 11th సమ్ అనేది ఇక్కడ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చాలా సింపుల్, కొంచెం మీకు రావాలి, ఏమి లేదు సింపుల్. సో ఇలా మీరు చేసుకుంటే 1 into 2 is 2, 1 into 3 చూడండి 1 into 3 is 3, 1 into 4 is 4. నెక్స్ట్ ఐటమ్స్ ఇంకేం లేదు. నెక్స్ట్ 2 into 2 is 4, 2 into 3 is 6, 2 into 4 is 8. నెక్స్ట్ 3 into 2 is 6, 3 into 3 is 9, 3 3 is 12. దో ఇది 3/3 మ్యాట్రిక్స్. ఎందుకని చూడండి, ఇది 3/1 మ్యాట్రిక్స్, ఇది 1/3 మ్యాట్రిక్స్. ఈ రెండు ఎప్పుడైతే ఈక్వల్ అయ్యో మనకి రిజల్ట్ ఇంటూ 3/3 రావాలి కనుక 3/3 మ్యాట్రిక్స్ అని ఇది అవుతుంది. ఓకేనా. సో ఇది ఎందుకు చెప్పారంటే కొంతమంది స్టూడెంట్స్ సార్ ఈ సమ్ కొంచెం అంటే ఈజీగా కానీ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది అని చెప్తే దీన్ని ఈ క్లాస్ లో చెప్పడం అనేది జరిగింది. చాలా సింపుల్, మీరు ఒకసారి మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వీడియోస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దాకా చూస్తూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనమ్మా.